హ్యావ్యూర్స్ గతంలో నేను క్లియర్గా చెప్పాను, వైఎస్ఆర్సీపీలో ప్రజాస్వామ్యం అన్నది లేదు. జగన్మోహన్ రెడ్డి తనని తాను రాజుగా ఫీల్ అవుతున్నాడు. ఆయన చుట్టూతో ఉండేవాళ్ళు కూడా వంది మావదిలాగా భజన చేసే బ్యాచ్ తప్ప పద్ధతిగా ఉండేవాళ్ళు ఎవరు లేరురా బాబు, అది అసలు ఒక రాజకీయ పార్టీ అయినా ఏంది అనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఒక డొక్కా మాణిక్యవరప్రసాద్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంతమంది ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరక్క ఎన్నిసార్లు ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. అప్పుడు కూడా మనం ఏమనుకున్నాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా ఈయన అందుబాటులో ఉండాలి. అసలు ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి అపాయింట్మెంట్లు లేవన్నది పక్కన పెడితే అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా ఆయన అపాయింట్మెంట్లు ఇవ్వకపోవటం ఏంటి? ఒకవేళ ఇస్తే కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తున్నాడంట, లేదన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు, లేదంటే ఈయనకి ఎవరితో అవసరం ఉంటే వాళ్ళని పిలిపించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తున్నప్పుడు వేరేది కాదు. ఒక రఘురామకృష్ణరాజు, ఒక కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడానికి ఫస్ట్ రీజన్ ఇదే, అపాయింట్మెంట్లు ఇవ్వడు, చెప్పింది చేయడు, అదేమంటే చేద్దాం చూద్దాం అంతే. ఇప్పుడు అంబటి రాయుడు, ఇదే అంబటి రాయుడికి సంబంధించి వైసీపీలో జాయిన్ అయినప్పుడు క్లియర్గా చెప్పా, రాయుడు నీ తీర్పు మార్చు, దట్ మీన్స్ వైసీపీలోకి వెళ్ళావు కదా, బాగుందన్నావు కదా, తప్పు చేసావు, అది నీకు సెట్ కదా అబ్బాయి అని చెప్పావా. వీడియో కూడా ఇచ్చాను నేను. ఓన్లీ 10 days 7 days బయటకు వచ్చేసాడు, నాకు సెట్ కాదు అసలు ఈ రాజకీయాలు, నాకు వద్దు అసలు ఈ పార్టీ అన్నాడు. ఇదిగో ఇప్పుడు నోరిప్పాడు, ఏమని? రాచరికం అన్నది ఇదిగో మొత్తం వైసీపీలోనే ఉండింది. జగన్మోహన్ రెడ్డి కలవడానికి అపాయింట్మెంట్లు ఉండవు, సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, వాళ్ళు ఏది చెప్తే ఇంకా అదే. ప్రజల మేలు కోసం మనం ఏదైనా ఒక అడుగు వేయాలన్నా వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ పర్మిషన్ కావాలి. పోనీ ఆ పర్మిషన్ ఇస్తాను కానీ అపాయింట్మెంట్ ఇస్తాడు ఇవ్వడు, వెయిట్ చేయాలి. దెన్ నేను చూసా, అసలు ఇది మనకు సెట్ కాదు, ప్రజలకు సేవ చేయడానికి అసలు ఈ పార్టీ పనికిరాదు, ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఘోరంగా ఉన్నాయి, మళ్ళీ వాళ్ళలో నేను ఒకటి అవదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ ప్రజాస్వామ్యానికి పనికిరాడు, అతను మొత్తం రాచరికపు ఆలోచనలతో ఉన్నాడు, అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అతను మరి గెలిపించారు ఎందుకో ఏంటో కూడా అర్థం కావట్లే. బాబు నేను బయటకు వచ్చాను, బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు, ప్రజలతో మమేకం అవుతూ ఉంటాడు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చాలా సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు, తనకున్న డబ్బులు కూడా ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాడు, ఏదైనా చెప్తే వింటాడు, దాన్ని తగ్గట్టుగానే చేస్తాడు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా వీని వదిలేయడు, చేద్దామని చెప్పేసి చేయకుండా ఉండడం. అది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్తూ ఇప్పుడు అతను ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళని మీరు ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు ఓపెన్గానే చెప్పాడు అంబటి రాయుడు. ఏమన్నాడంటే రాష్ట్రం బాగుండాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలన్నా ముందు వైసీపీని ఇంటికి పంపాలి అన్నాడు. నేను నెత్తులను ముత్తుకునేది అదే. నేను మరలా చెప్తున్నా, ఏ మాత్రం చదువుకున్నాడైనా, ఏ మాత్రం బుర్రన్నోడైనా, ఏ మాత్రం బుద్ధున్నోడైనా, ఏ మాత్రం అసలు ఏం జరిగింది ఏంటది మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నా వైసీపీనిగా ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఆ పార్టీలో ఉన్నోళ్ళు సైతం గచ్చంతరం లేక ఉంటూ ఉన్నోళ్ళు తప్ప వాళ్ళు ఏదో ఒక రోజు బయటకు వచ్చి కూడా ఇదే చెప్తారు. చూడండి.